సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభమును తెలియజేస్తూ ఈ దిన ఓ4 టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవాత దేవుడు యోధా ప్రజలకి బబులోను చెరలో ఉన్న ఆ ప్రజలతో ఇర్మియా ద్వారా దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఇది. రాబో కాలంలో మిమ్మల్ని గూర్చిన ఉద్దేశములు క్షేమకరమైనవే కానీ హానికరమైనవి కావు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ సంవత్సరంలో మనం కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు మనకు కూడా వాగ్దానం చేస్తామన్నాడు. ఈ సంవత్సరం అంతా మీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు అవి క్షేమకరమైనవి కానీ మన జీవితంలో హానికరమైనవి కావు అని దేవుడు ఇదేనా మనకి సెలవిస్తామన్నాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటుంటాం. రాబోయే దినాలు ఎలా ఉండబోతుందో, నా పరిస్థితులు, బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, ఎలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటామో అని చాలామంది జీవితాల్లో ఆందోళనకు గురవుతూ ఉంటుంటారు. ఈ ఆందోళనకు గురి కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోవడం, ఆయన వాగ్దానాల్ని స్వతంత్రించుకోలేకపోవడం, అలాంటి వారి జీవితంలో ఆందోళనగానే ఉంటుంది. కానీ ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి, దేవుని వాగ్దానం పట్ల పరిపూర్ణమైన నమ్మకం ఉంచి మనం జీవించినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. రాబోయే కాలంలో మిమ్మల్ని గురించి నాకున్న ఉద్దేశంలో సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగిద్దాం. భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం అవసరం లేదు. ఎందుకోసమేనంటే మన భవిష్యత్తు అంతటినీ ఎరిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ ఎరిగిన దేవునికి మన జీవితానికి అప్పగించుకుంటూ ఆయన నడుపుదలకు, ఆయన అధికారానికి మనం పరిపూర్ణంగా అప్పగించుకుంటూ మనం జీవించినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాం. ఏ విషయంలో మనం ఆందోళన చెందడం అవసరం లేదు. ప్రార్థనాపూర్వకంగా నిరీక్షణ కలిగి దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయన నడుపుదలకు మన జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. అదేనా యోసేపు కూడా ఐగుప్తు దేశానికి అమ్మివేయబడ్డాడు. అది అనందములు హానికరం చేస్తామనుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ ఇశ్రాయేలు ప్రజలు గొప్ప జనాంగంగా తయారవడం, అక్కడి నుంచి మరలా కానాను దేశానికి నడిపించబడడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచనలు సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు. మన హృదయాల్లో ఎలాంటి ఆందోళనకు మనం గురవుతున్నామో వాటన్నింటినీ దేవునికి అప్పగిద్దాం. మన జీవితంలో ఆ ఆందోళన గురించి ఆలోచించిన ప్రతిసారి మరింత కురింగిపోతాం. కానీ సమాధానకర్త అయిన దేవునికి మన జీవితంలో అప్పగించినట్లయితే మన జీవితంలో గొప్ప సమాధానాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. సమాధానకర్త అయిన దేవుడికి మన భవిష్యత్తు అంతటిని అప్పగించి ప్రభు వైపు చూస్తూ నిరీక్షణతో మరి ముందుకు వెళ్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. క్రమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, మమ్మల్ని గూర్చిన మీకున్న ఉద్దేశములు రాబోయే కాలంలో ప్రభా మీకు క్షేమకరమైనవి కానీ హానికరమైనవి కావు. అవి సమాధానకరమైన ఆలోచనని మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య నెరవేర్పు
విన్న మా ప్రియుల జీవితంలో మీరు జరిగించి మీరు మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాబోయే దినాల్లో సమాధానంతో మిమ్ము నింపి ఆయన వాగ్దానాలు అన్నీ మీ జీవితంలో నెరవేర్చేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.